ఈరోజు చాలామంది విషెస్తో నా డే అయితే వెరీ స్పెషల్ డే అయితే అయిందండి. అదేనండి, ఈరోజు నా బర్త్డే. చాలామంది నాకైతే మెసేజెస్ చేశారు, బర్త్డే విషెస్ చెప్పారు. చాలా హ్యాపీగా అయితే ఉంది. ఈ నా యొక్క హ్యాపీనెస్ మరో నలుగురికి ఉపయోగకరంగా ఉండాలని నేనైతే ఇక్కడ ఫుడ్ అయితే డొనేట్ చేస్తున్నానండి. ఇంకా ఇక్కడికైతే ఒక మెస్కి అయితే వచ్చేసాను. ఫుడ్ ప్యాకెట్స్ అయితే ప్యాక్ చేయించుకున్నాను. నేనేదో చేసి చూపిస్తున్నానని అనుకోకుండా ఈ వీడియో చూసి ఒక్కరు డొనేట్ చేసినా అది 10 మందికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనైతే ఈ వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను. అసలు బయట ఎండలు మామూలుగా కొట్టట్లేదండి. ఈ ఎండలను సైతం ఆలోచించకుండా చాలా చిన్న తరహా బిజినెస్ చేసుకునే వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు ఎండలో. సో వాళ్ళకైతే ఫుడ్ డొనేట్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. అసలు ఒక్కొక్కళ్ళకు ఇలా ఫుడ్ డొనేట్ చేస్తే వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. సో వాళ్ళు ఎండబాటున పని చేస్తూ ఇలా కొంచెం వాళ్ళకి రిలీఫ్ని అయితే ఇస్తుంది. ఇక్కడ చూసారా, ఈ తాత చాలా హ్యాపీగానైతే ఫీల్ అవుతున్నాడు. తనకి ఏం అవసరం అండి ఈ వయసులో చేసుకోవడము, బట్ ఎవరి మీద ఆధారపడకుండా ఉండడానికైతే తనైతే ఈ బిజినెస్ అయితే చేసుకుంటున్నాడు. ఈ రోజులలో మనకే ఒకళ్ళు పార్టీ ఇస్తున్నారంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము, బట్ వాళ్ళకు ఇది నీడ్ ఉంది, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో నాకు ఇలా ఫుడ్ డొనేట్ చేసేటప్పుడు అయితే చాలా సాటిస్ఫాక్షన్ అయితే అనిపించింది. చాలా నీడీ పీపుల్కి అయితే నేనైతే అందజేశానని అనుకుంటున్నాను. ఇప్పుడు చూసిన మన ఇంట్లో మనము మన పిల్లలు అనే స్వార్థం వదిలేసి మనం సమాజం పట్ల మన వంతు బాధ్యతగా వ్యవహరించాలి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన వంతు బాధ్యతగా మన సమాజాన్ని కాపాడుకుందాం. జై హింద్, జై భారత్.